తోడే గొప్ప Zondaya గొప్ప. కాదమ్మా తోడే గొప్ప. మా వాండానే గొప్ప. వాడు ముందర కింద మీద ఉప్పు మావిడ ముందర తోకు. మీ వారు ఉరుముదలైతే మా వాండ సోత్సర సత్యం కన్నా పవర్ఫుల్ రా. బావులకే బాపు నా వాడి ముందర పాపు. ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారో అసలు మీ ప్రాబ్లం ఏంటి? తోడే గొప్ప అని నేను, ఫాండయ్య గొప్ప అని ఆమె. ఇదే మా ప్రాబ్లం. సరే, కొద్దిసేపు మీ ఇద్దరు సైలెంట్గా ఉండండి. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. థోర్ అండ్ వాండా ఈ ఇద్దరు మార్వెల్లో మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్స్. బేసిక్గా థోర్ ఒక యాస్గార్డియన్ అండ్ వాండా ఒక విచ్. థోర్ అండ్ వాండా ఈ ఇద్దరు సింగిల్ హ్యాండ్తో థానోస్ని ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి తీసుకెళ్లారు. సో ఈ వీడియోలో మనం థోర్ అండ్ వాండాలో ఎవరు పవర్ఫుల్, అలాగే ఈ ఇద్దరికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారనేది చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ ఇంట్రోని ఇద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం థోర్ గురించి తెలుసుకుందాం. ఓడిన్ అండ్ హెలా తర్వాత థోర్ పవర్ఫుల్ యాస్గార్డియన్. థోర్ గాడ్ ఆఫ్ థండర్ అండ్ యాస్గార్డ్కి కింగ్ అండ్ అవెంజర్స్ ఫౌండింగ్ మెంబర్స్లో ఒకడు. థండర్ కంట్రోలింగే కాకుండా థోర్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్, సూపర్ స్పీడ్, రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్, అలాగే వెదర్ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ఉన్నాయి. థోర్ ఫైటింగ్ స్కిల్స్లో యాస్గార్డ్లో ట్రైన్ అయ్యాడు. థోర్ 1 మూవీలో థోర్ డిస్ట్రాయర్ని, అలాగే థోర్ 2 మూవీలో ఇన్ఫినిటీ స్టోన్ యూజ్ చేస్తున్న మ్యాల్కెత్ని ఓడించాడు. థోర్ రాగ్నరాక్ మూవీలో ఓడిన్ థోర్ని తనకన్నా పవర్ఫుల్ అని చెప్పాడు. స్టార్మ్బ్రేకర్ ప్రిపరేషన్ టైంలో థోర్ న్యూటన్ స్టార్ ఫోర్స్ని తట్టుకున్నాడు. అండ్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ని వీక్ చేసిన క్యారెక్టర్ థోర్ ఒకటే. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అల్ట్రాన్ బ్లాస్ట్ని, అవెంజర్స్లో ఐరన్ మ్యాన్ ఫుల్ రిపల్సర్ బ్లాస్ట్ని, ఇంకా హల్క్ పంచెస్ని ఓవర్ పవర్ చేశాడు. మార్వెల్ కామిక్స్ ప్రకారం థోర్ని గాయపరిచే వెపన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉరు మెటల్ అండ్ నెక్రో స్క్వాడ్ లాంటి వెపన్స్ మాత్రమే థోర్ బాడీని కట్ చేస్తాయి. ఇంకా థోర్ 1 మూవీలో ఎలాంటి పవర్స్ లేకపోయినా థోర్ షీల్డ్ ట్రైన్ ఏజెంట్స్ని ఓడించాడు. ఇప్పుడు వాండా అదే స్కాలెట్ విచ్ గురించి చూద్దాం. వాండా విజన్ షోలో వాండా కిక్ స్కిల్లర్ ఆర్జిన్స్ని బాగా చూపించారు. వాండా స్పెల్స్తో చోస్ మ్యాజిక్ని యూజ్ చేస్తుంది. వాండా దగ్గర టెలికినసిస్, టెలిపతి, సోల్ మ్యానిపులేషన్, వెదర్ మ్యానిపులేషన్, మైండ్ కంట్రోలింగ్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, రియాలిటీ మ్యానిపులేషన్ లాంటి పవర్స్ ఉన్నాయి. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలోనే వాండా తన పవర్స్తో అవెంజర్స్కి నైట్మేర్ని చూపించింది. ఇంకా అల్ట్రాన్ వైబ్రేనియం బాడీని చిల్ చేసింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో అవెంజర్స్ని సేవ్ చేసింది. ఇంకా సేమ్ మూవీలోనే వాండా తన పవర్తో మైండ్ స్టోన్ని డిస్ట్రాయ్ చేస్తూ 5 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న థానోస్ని ఆపుతుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో వాండా థానోస్ ఫాడ్ని విరగొడుతుంది. సేమ్ స్పాట్తో థానోస్ కెప్టెన్ అమెరికా షీల్డ్ని విరగొడతాడు. వాండా రియాలిటీ మ్యానిపులేషన్ పవర్తో తనకు కావాల్సిన విధంగా మార్చుకుంటుంది. ఈవెన్ అగతా కూడా స్కార్లెట్ విచ్ సోర్సరర్ సుప్రీం కన్నా పవర్ఫుల్ అని చెప్తుంది. బట్ ఇక్కడ సోర్సరర్ సుప్రీం అంటే డాక్టర్ స్ట్రేంజ్ కాదు, ఏన్షియంట్ వన్. ఏన్షియంట్ వన్ చనిపోయినాక వాంగే సోర్సరర్ సుప్రీం అవుతాడు. ఎందుకంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ స్నాప్ చేశాక డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఆ స్నాప్కి బలవుతాడు. సో అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ ఉండడు, వాంగ్ మాత్రమే ఉంటాడు. సో అలా వాంగ్ సోర్సరర్ సుప్రీం అవుతాడు. ఎంసీయూ మెయిన్ యూనివర్స్లో డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా సోర్సరర్ సుప్రీం కాలేదు. సో ఇవి ఫ్రెండ్స్ థోర్ అండ్ వాండా పవర్స్. సో ఇద్దరిలో ఎవరు పవర్ఫుల్ అంటే నా ఒపీనియన్లో థోర్. ఎందుకంటే స్కార్లెట్ విచ్ పవర్ఫుల్ అయినప్పటికీ తను ఓన్లీ మ్యాజిక్కి మాత్రమే డ్యూరబుల్. నార్మల్ వెపన్స్ స్కార్లెట్ విచ్ని వీక్ చేస్తాయి, బట్ థోర్ నార్మల్ వెపన్స్తో పాటు మ్యాజిక్స్కి కూడా డ్యూరబుల్. సో ఈ ఫైట్లో థోరే విన్ అవుతాడు. చూసావా మా తోడ పవర్ఫుల్. సో ఈ వీడియోనికి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్తో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hup!